మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పదిస్తే ముస్లిం రిజర్వేషన్ల రద్దు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. రేవంత్ వినో ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. 3 విడతల ఎన్నికల్లోనే 200 ఎంపీ స్థానాలు, మొత్తం కూడా 400 సీట్ల కైవసం చేసుకుంటాం. ఈ ఎన్నికలు అభివృద్ధికి జిహాద్ కు మధ్య పోరు. రాహుల్ గాంధీవి చైనా గ్యారంటీలు, ప్రధాని నరేంద్ర మోదీవి భారత్ గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే షరియత్. ఇక్కడ చూస్తే ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా. అండ్ అదే రకంగా భువనగిరి సభలో అమిత్ షా, బట్ భువనగిరిలో ఖచ్చితంగా అక్కడ బూర నరసయ్య గౌడే గెలుస్తున్నాడు అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అక్కడ బీసీస్ ఎక్కువ మంది ఉన్నారు, అందులో గౌడ్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో బీసీ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ బూర నరసయ్య గౌడ్కి తిరుగులేదు అంటా ఉన్నారు. ఇక లాస్ట్ మినిట్ లో డబ్బులు వంచి అట్లేమైనా వంచి ఇదేమైనా మేనేజ్ చేస్తే చెప్పలేం కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ బూర నరసయ్య గౌడ్ గెలుపు ఖాయమని అంటా ఉన్నారు భువనగిరిలో. బట్ అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ భువనగిరిలో ఎక్కువ ఉండే. బట్ దాని తర్వాత బీఆర్ఎస్ కొట్టుకొచ్చింది. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటున్నప్పటికీ బీసీ ఈక్వేషన్ లో బూర నరసయ్య గౌడ్ కి అండ్ బీసీ ఈక్వేషన్ ఒకటి, మోడీ వేవ్ ఒకటి, ఈ రెండు కూడా బూర నరసయ్య గౌడ్ గెలుపుకి కలిసి వచ్చే అంశాలు అని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. విశ్వనగరంపై బీజేపీ విషయం. హైదరాబాద్ లో మత చిచ్చుకు కుట్రలు, అల్లర్లు చెలరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టక ముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా? నవనీత్ కౌర్ పై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి. సో ఇక్కడ మొత్తం కూడా రోడ్ షోలు, సభల గురించి వార్తలు తప్ప అంతకు మించి వేరే ఏం లేవు. ఎందుకంటే 13వ తారీఖు కూడా అంతా ఇదే ఉంటది. 14వ తారీఖు నుంచి ఇక ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. మరి ప్రజల సమస్యలు మాత్రం హైలైట్ చేయాలి కొంచెం. పదిస్తే ముస్లిం రిజర్వేషన్ల రద్దు. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేస్తాం. రేవంత్ వినో ఈసారి డబుల్ డిజిట్ ఖాయం. 3 విడతల ఎన్నికల్లోనే 200 ఎంపీ స్థానాలు, మొత్తం కూడా 400 సీట్ల కైవసం చేసుకుంటాం. ఈ ఎన్నికలు అభివృద్ధికి జిహాద్ కు మధ్య పోరు. రాహుల్ గాంధీవి చైనా గ్యారంటీలు, ప్రధాని నరేంద్ర మోదీవి భారత్ గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని వ్యతిరేకించింది. మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే షరియత్. ఇక్కడ చూస్తే ఖురాన్ ఆధారంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. భువనగిరి బహిరంగ సభలో అమిత్ షా. అండ్ అదే రకంగా భువనగిరి సభలో అమిత్ షా, బట్ భువనగిరిలో ఖచ్చితంగా అక్కడ బూర నరసయ్య గౌడే గెలుస్తున్నాడు అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. సో ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అక్కడ బీసీస్ ఎక్కువ మంది ఉన్నారు, అందులో గౌడ్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో బీసీ ఈక్వేషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ బూర నరసయ్య గౌడ్కి తిరుగులేదు అంటా ఉన్నారు. ఇక లాస్ట్ మినిట్ లో డబ్బులు వంచి అట్లేమైనా వంచి ఇదేమైనా మేనేజ్ చేస్తే చెప్పలేం కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ బూర నరసయ్య గౌడ్ గెలుపు ఖాయమని అంటా ఉన్నారు భువనగిరిలో. బట్ అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ భువనగిరిలో ఎక్కువ ఉండే. బట్ దాని తర్వాత బీఆర్ఎస్ కొట్టుకొచ్చింది. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటున్నప్పటికీ బీసీ ఈక్వేషన్ లో బూర నరసయ్య గౌడ్ కి అండ్ బీసీ ఈక్వేషన్ ఒకటి, మోడీ వేవ్ ఒకటి, ఈ రెండు కూడా బూర నరసయ్య గౌడ్ గెలుపుకి కలిసి వచ్చే అంశాలు అని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. విశ్వనగరంపై బీజేపీ విషయం. హైదరాబాద్ లో మత చిచ్చుకు కుట్రలు, అల్లర్లు చెలరేగితే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టక ముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా? నవనీత్ కౌర్ పై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా హైదరాబాద్ రేవంత్ రెడ్డి. సో ఇక్కడ మొత్తం కూడా రోడ్ షోలు, సభల గురించి వార్తలు తప్ప అంతకు మించి వేరే ఏం లేవు. ఎందుకంటే 13వ తారీఖు కూడా అంతా ఇదే ఉంటది. 14వ తారీఖు నుంచి ఇక ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. మరి ప్రజల సమస్యలు మాత్రం హైలైట్ చేయాలి కొంచెం.